విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. చాలా మందిలో ఉండే ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల గురించి ఈరోజు తెలుసుకుందాము. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించి లేదా ఏదైనా రెసిపీలతో తగ్గించుకోవచ్చా, ఎలా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళలో, పెద్ద ఏజ్ వాళ్ళలో నడవలేకపోతుండేవాళ్ళు. ఇప్పుడు అర్లీ 30sలో కూడా మోకాళ్ళ నొప్పులని అందరూ అంటున్నారు. సో దీనికి ఏదైనా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం కానీ తగ్గడానికి ఒక చిట్కా కానీ చెప్పండి. చాలా ఉన్నాయమ్మా. ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోల్లో మనం పైపుత మందుకు ఎలా ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలి, పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అని కొన్ని మనం చెప్పడం జరిగిందమ్మా. అట్లే కడుపులో కూడా క్షేమదాయకంగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఒంటింట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే ఔషధంగా మలుచుకొని ఎలా మనం తయారు చేసుకొని ఆ మోకాళ్ళ నొప్పి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం జరిగిందమ్మా. మరి చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి మరి చాలామంది అనేక రకాలైన ఫార్ములాస్ కోసం కూడా ఎదురు చూస్తుంటారమ్మా. సో అందరి కోసము మరొక అనుభూతమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. ఇది కూడా అన్నీ మనకు తెలిసినటువంటివే, అన్నీ మనకు దొరికేటువంటి పదార్థాలే. తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, రిజల్ట్స్ కూడా సులువుగా వస్తాయమ్మా. అది దీని యొక్క ప్రత్యేకత కూడా. ఎలాగంటే అమ్మా, పుదీనా ఆకు దీనికి అవసరం అమ్మా. పుదీనా మీరు చాలా ఆశ్చర్యపడతారమ్మా. సడన్గా పుదీనా అంటే ఏదో రుచి కోసము, సువాసన కోసము మనం ఒంటి ఆహార పదార్థ ద్రవ్యంగా వాడుతుంటాం, కానీ ఈ మోకాళ్ళ నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా పుదీనా. దాంతో యాక్చువల్గా ఏమంటే మెంథాల్ అని చెప్పేసి ఒక కెమికల్ కూడా తయారు చేస్తారమ్మా. అది కూడా పెయిన్ రిలీవర్గా వాడుతుంటారు. ఈ యొక్క పుదీనా ఆకులను తెచ్చుకొని శుభ్రం చేసేసి, అంటే కడిగేసేసి, అదేవిధంగా తుడిచేసేసి బాగా ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా. సో పుదీనాకును ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే శొంఠి పొడి అమ్మా. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా శొంఠి కొమ్ములు దంచి మనం తయారు చేసుకోవచ్చు. సో ఆ శొంఠి పొడి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే నల్ల జీలకర్ర అమ్మా. సో జీలకర్ర 2 రకాలు. సార్ మామూలుగా వాడేటువంటి జీలకర్ర అందరికీ తెలిసినటువంటిదే. ఆహార పదార్థాల్లో వంటకాల సువాసనకు, రుచి కోసము ఏమో జీర్ణశక్తిగా ఉపయోగపడేందుకు మనం ఈ పోపుల డబ్బాలో ఈ యొక్క మామూలు జీలకర్ర పెట్టుకుంటాం అమ్మా. సో ఇక్కడ ఈ యొక్క ఫార్ములాకు వాడుకోవాల్సింది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్రను తెచ్చుకొని శుభ్రం చేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకోవాలి. చివరగా మిరియాల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. సో పుదీనా, అదేవిధంగా శొంఠి, నల్ల జీలకర్ర ఈ యొక్క చూర్ణాలు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకుంటే మిరియాల పొడి మాత్రం 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇవన్నీ బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందమ్మా. జస్ట్ ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదమ్మా. జస్ట్ ఒక 10 నిమిషాల ముందు ఒక 50 ml వాటర్లో 2 గ్రాములమ్మా, అంటే ½ టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ. సో వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నిటిలో కూడా పుదీనాలో కానీ, అదేవిధంగా శొంఠిలో కానీ, నల్ల జీలకర్రలో కానీ, అట్లే మిరియాల్లో కానీ, ఈ 4 పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటమ్మా, ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. అదేవిధంగా ఆ ఎముకల కణాలు దెబ్బతింటాయి. ఆ ప్రాంతంలో కండరాల కణాలు దెబ్బతింటాయి. సో ఈ కణాలన్నీ దెబ్బతినడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క కణాలను బాగా చైతన్యవంతం చేసి ఆ కణాలకి, ఆ మోకాళ్ళ భాగానికి చక్కటి రక్త సరఫరాను కలగజేసేసి, అదేవిధంగా చక్కటి ఆక్సిజన్ కలగజేసేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా
పనిచేస్తుందమ్మా. కాబట్టి ఇది దీర్ఘకాలికంగా వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ ఎఫెక్ట్స్, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారమ్మా. ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు మనం నిలువ ఉంచడం వల్ల ఇందులో ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా. ఏదైనా చూర్ణ ఔషధాలంతా తయారు చేసిన తర్వాత ఒక 2 మాసాలకు మ్యాక్సిమం అంతేమ్మా, 2 మాసాల లోపల అయిపోయి చేసుకోవాలి. 2 మాసాల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా. లేట్ అయిన కొద్దీ ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే. సో ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేము, బయట ఏదైనా స్టోర్స్ లో రెడీమేడ్ గా దొరుకుతాయి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి. దీనికి ఏదైనా ఆల్టర్నేట్ అనేది బయట దొరుకుతుందా? చాలా ఉన్నాయమ్మా. సో ఈ ఔషధం వాడుకుంటూ కూడా ఇప్పుడు మనకు దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చమ్మా. లేకపోతే కేవలం ఈ యొక్క ఔషధం వాడుకున్నా సరిపోతుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధంతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల ఇంకా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఎలాగంటే మనకు మార్కెట్లో దశమూలారిష్ట అని దొరుకుతుందమ్మా. దశమూలారిష్ట, మూలం అంటే రూట్స్ అమ్మా, వేర్లు. అంటే 10 రకాలైనటువంటి వేర్లతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని దశమూలారిష్ట అంటారమ్మా. సో ఆ దశమూలారిష్ట కూడా నొప్పులు తగ్గించేందుకు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా మహారాస్నాది క్వాధ, మహారాస్నాది క్వాధ. రాసన అంటే మనం ఏదో తాగే రాసన అనుకుంటామా, మనం మామూలుగా ఈ డ్రింక్ రాసన అనుకుంటాము. రాసన అని ఒక మూలికమ్మా, ఒక వేరు. మహారాస్నాది క్వాధ. అమ్మా ఇది సంస్కృత పదాలు కాబట్టి కొంచెం అలానే ఉంటాయా, ఆ నేమ్ తోనే ఉంటాయా? అదే నేమ్తో దొరుకుతాయమ్మా. అందుకే ఫస్ట్ ది దశమూలారిష్ట. దశ అంటే 10, మూల అంటే వేర్లు. 10 వేర్లతో తయారు చేసినటువంటి ఔషధం కాబట్టి దశమూలారిష్ట. మహారాస్నాది క్వాధ. రాస్న అనేటువంటి ఔషధం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువ భాగం ఉపయోగించేసేసి తయారు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మహారాస్నాది క్వాధ అంటారు. క్వాధ అంటే లిక్విడ్ అనే రూపంలో చెప్పుకోవచ్చు అమ్మా. కషాయం క్వాధ మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. సో ఈ 2 లిక్విడ్స్ దశమూలారిష్ట ఒక 10 ml, మహారాస్నాది క్వాధ 10 ml, 20 ml అయింది కదమ్మా. 20 ml నీళ్లు కలిపేసేయాలి. మొత్తం 40 ml మెడిసిన్ అయిపోతుంది. 40 ml ఒక డోస్కమ్మా. అంటే ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ లిక్విడ్ నేను చెప్పినటువంటి డోసులో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఫలితాలు చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే సార్ చెప్పిన పుదీనా, శుంఠి, జీలకర్ర ఇవైతే చెప్పారు అవి చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేమన్నప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా ఈ 2 ఔషధాలని వాడుకొని మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడచ్చు. ఇంకొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.